చిన్న కప్పులో 1 కప్పు బార్లీ పౌడర్ తీసుకున్నాను. 1 కప్పు అంటే ఒక 4 స్పూన్లు ఉంటుంది. దీంట్లోకి వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. బార్లీ పౌడర్ చేసుకోవడం ఇంతకుముందు వీడియోలో పెట్టాను. బార్లీని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని మిక్సీలో వేసి పొడి చేసుకొని స్టోర్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది. నేను అలా చేసి పెట్టుకునింది ఈ పౌడరు. దీంట్లోకి 2 గ్లాసులు వాటర్ వేసుకుంటున్నాను. అల్లం ముక్క, బార్లీని బాగా కలుపుకొని వాటర్లో వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి. ఇది కొంచెంసేపు బాగా ఉడకాలి. రుచికి తగినంత సాల్ట్ వేసుకుందాం. బార్లీ రవరవగా ఉంటుంది కదండి, బాగా ఉడికించుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చూడండి, ఇంకొక 2-3 నిమిషాలు ఉడికిందంటే సరిపోతుంది. చూడండి, గంజి మాదిరి బాగా దగ్గరకు వచ్చేసింది. బాగా ఉడికిందండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాం. పెట్టుకున్న సబ్జా గింజలు 1 స్పూన్. ఇప్పుడు గట్టిగా మజ్జిగ బాగా కలుపుకోవాలి. మజ్జిగ వేసుకోకుండా వట్టిదైనా తాగొచ్చు. మజ్జిగ వేసుకుంటే ఎండకి బాగా చల్లగా ఉంటుంది. కొంచెం కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోండి, లేకపోతే కొత్తిమీర అయినా వేసుకోండి. కొంచెం పిండుకోండి 2 చుక్కలు.